ప్లీజ్ డోంట్ జడ్జ్ చేసేయకండి వీడియో చూసే ముందు. అంటే ఈమేంటి ఇట్లా పిల్లలతో పిల్లోడితో వర్క్ చేస్తుంది అలా ఏం జడ్జ్ చేసేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో చూపించే వర్క్స్ కానీ ఏమైనా కూడా వాడి ఇష్టంతోనే వాడి సరదాతోనే చేస్తున్నాడు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జస్ట్ నేను బట్టలు ఆరేస్తానికి వెళ్తే వాడు క్లిప్స్ అందిస్తాడు. ఆడికి ఒక ఆట, ఆ క్లిప్స్ తీస్తా దాని కలర్స్ చెప్తా ఉంటాడు. నా అమ్మ నేను కూడా పెడతానంటాడు. వాడే ట్రై చేస్తున్నాడు. దానికి ఏమవుతుందంటే వాళ్ళ హ్యాండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అంటే ఆ క్లిప్స్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. నొక్కడానికి కొన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడు. అంటే చాలా మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడైతే అలవాటు అయ్యింది. సో వాడికి అక్కడ కూడా స్కిల్స్ అలవాటు అవుతాయి అని చెప్పి నేనైతే వాడిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. ఇందులోనే మనం మంచిగా అంటే వాళ్ళు చేసే పనుల్లోనే మనం మంచి వేలో లీడ్ చేయాలి. ఇప్పటివరకు ఆ బకెట్ నేనే తీసుకొస్తాను తీసుకొచ్చాడు. కానీ ఆ స్టెప్స్ని అయితే టకా టకా కొడతా తీసుకొచ్చాడు. అంటే ఒక హాఫ్ వే అయ్యేసరికి నేను అన్నాను, అలా కొడితే అందరూ డిస్టర్బ్ అవుతారు నాన్న, అలా కొట్టకు అంటే నెక్స్ట్ హాఫ్ వే వచ్చేసరికి వాడే ఎత్తి పట్టుకుని తీసుకొస్తున్నాడు అనమాట. సో మనం చెప్తా ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. మోర్ ఓవర్ అంటే ఒక హాలిడే రోజు ఒక ఇంట్లో ఒక కిడ్స్ ఉంటున్నారు అంటే ఎంతసేపు వాళ్ళకి టీవీ పెట్టేసో ఫోన్ పెట్టేసో కూర్చోబెట్టేసి వర్క్ చేసుకోవడం కాదు. ఉత్తప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అలా వద్దు. వాళ్ళతో పాటు అంటే ఒక ఫన్గా మనం ఏదన్నా చేసుకున్నాము అంటే వాళ్ళు కూడా దానికే అడాప్ట్ అయిపోతారు. నేను ఇప్పుడు వాడిని వచ్చి ఇక్కడ హెల్ప్ చేయను అని కానీ, నేను ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నాను రా అన్నా కానీ ఏమీ పిలవలేదు. వాడంతటి వాడే వచ్చాడు, నేను తీస్తాను కవర్స్, నేను వేస్తాను అని చెప్పి. అందులో కూడా వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ లైక్ వాడు ప్లే అనమాట. వాడు ఆట అందులోకి వచ్చేస్తుంది. కొన్నాళ్ళు బొమ్మలతో ఆడతారు, కొన్నాళ్ళు అలా నెంబర్ ఆఫ్ అనమాట. కొన్నాళ్ళు బయట యాక్టివిటీస్కి వెళ్తారు. అలా వాళ్ళకి వన్ టైప్ ఆఫ్ గేమ్ బోర్ కొడుతుంది అంటే వాళ్ళు వేరే దాంట్లోకి జంప్ చేస్తానికి ట్రై చేస్తారు ఎప్పుడు కూడా. సో వాళ్ళంతటి వాళ్ళే డిస్కవర్ చేస్తానికి ట్రై చేసినప్పుడు మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఇలా కాదు అలాగా అని చెప్పడం తప్పేమీ కాదు కదా. సో వాడు అలా నాకు బెడ్షీట్ వేస్తంలో హెల్ప్ చేస్తాడు ఎప్పుడు. కొంచెం చిన్న ఏజ్ నుంచి, ఇప్పుడు మా బాబుకి 4 నుండి 5 వచ్చాయి, ఇంకా కొంచెం చిన్న ఏజ్ నుంచే వాడు హెల్ప్ చేస్తాడు. నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను. లైక్ మనం ఫోల్డింగ్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ నొప్పి పెడుతున్నాయి అంటే మీరు కోమ్ తీసుకుని ఫోల్డ్ చేయండి అని చెప్పి, అప్పుడే వాడు కోమ్ తీసుకుని ఫోల్డ్ చేసేస్తాం స్టార్ట్ చేశాడు. అంటే ఇంతకుముందు నేను చేసింది వాడు రిజంబుల్ చేస్తున్నాడు. జస్ట్ వాడు కూడా ఎనాక్ట్ చేసి చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు కూడా మన యాక్టివిటీస్ కానీ మన మాటలు కానీ వాళ్ళకి మంచిగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ముందు ఏమైనా తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ అలా చేస్తే అది కూడా వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం చేసేవే వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. సో ఈ హౌస్ హోల్డ్ థింగ్స్ కూడా అంతే. మనం చేసేటప్పుడే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారనమాట. వాడు చాలాసేపు గేమ్స్తో ఆడుకున్నాడు. టాయ్స్తో ఆడుకున్నాడు. ఆ రోజున చాలా యాక్టివిటీస్ చేశాడు. డ్రాయింగ్, కలరింగ్ అన్నీ చేసుకున్నాడు, హోంవర్క్ చేసుకున్నాడు. కానీ ఇంకా వాడికి ఎక్కడో ఫ్రీ టైం ఉండిపోతుంది. ఆ ఫ్రీ టైంలో కూడా ఇట్లా వచ్చి హెల్ప్ చేయాలి అనే థాట్ వాడికి వచ్చింది కాబట్టి నేను దాన్ని అయితే చాలా బాగా అప్రిషియేట్ చేస్తాను. సో దాన్నే మనం ఇంకొంచెం రైట్ వేలో వాళ్ళు చేసేది ఇలా ఒకవేళ తప్పుగా అయితే దాన్ని రైట్ వేలో పెట్టాలన్నమాట. నేను ఎప్పుడూ కూడా గర్ల్స్కే పనులు నేర్పించాలి, బాయ్స్కి పనులు నేర్పించకూడదు అనే కాన్సెప్ట్కి ఆపోజిటే అనమాట. సో ఇప్పుడు అందరూ నేర్చుకోవాలి. అంటే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత మినిమం వర్క్స్, బేసిక్ వర్క్స్ అన్నా వచ్చి ఉండాలి. సో నేను డైరెక్షన్లోనే నేను వాడు ఏమన్నా చేస్తాను అన్నా చేయొద్దన్నో, చేస్తే ఒకవేళ వాడు తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాను. వాడి బట్టలు కూడా అంటే షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్సే ఎక్కువ, షార్ట్స్ ఇంకా నాప్కిన్స్
అలాంటివి వాడే ఫోల్డ్ చేసుకుంటాడు. ఇది కూడా కొంచెం పాస్ట్ ఒక 6 months నుంచి వాడికి అలవాటైందనమాట. ఇది కూడా నేనేమీ చెప్పలేదు వాడికి వచ్చి మనం ఫోల్డ్ చేద్దామని కానీ ఏమీ కాదు. వాడు జస్ట్ ఆడుకుంటా ఉంటుంటే నేను జస్ట్ నార్మల్గా అవి తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను అంతే. అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడంటే 5 years వచ్చినాయి చేసేస్తున్నాడు మీ బాబు అలా అనుకుంటారేమో. కొంచెం చిన్న ఏజ్ నుంచి కూడా మన ఛానల్లో వీడియోస్ చూసారంటే ఇదిగోండి, నేను బఠానీలు తెచ్చి బఠానీలు ఒలుస్తూ ఉన్నానమాట. వాడు కూడా నేను ఒలుస్తా అని చెప్పి వచ్చాడు. కొన్ని అయితే పాడు చేశాడు, బఠానీల్ని గిల్లేసి అది ఇది చేశాడు. అలాగని చెప్పి మనం వాళ్ళని తిట్టేస్తే కొట్టేస్తే వాళ్ళకి ఇంకా ఎప్పటికీ రాదు. అంటే ఒక పని చేస్తామని కానీ లేకపోతే మనతో మింగిల్ అవ్వడం అని కానీ ఏదన్నా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒక పేషెన్స్ లెవెల్స్ అయితే మనం బిల్డ్ చేసుకోవాలి. నేను ఆ పేషెన్స్ అంటే ఆ ఓపిక ఉండదు కానీ బిల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్కూల్ స్టార్టింగ్లో అనమాట, ప్లే స్కూల్లో వేసాం. వాడు అప్పుడు బుక్స్ వాడే ప్లాస్టర్ వేస్తానికి ప్లాస్టర్స్ ఒక్కొక్కటి ఇచ్చేవాడు. వాడు బుక్స్ వాడే పెట్టేసుకున్నాడు. అంటే అప్పుడు స్టార్టింగ్ కొత్తగా ఉంది పెట్టుకున్నాడు. కానీ తర్వాత కూడా వాడికి ఆల్మోస్ట్ అదే అలవాటైంది. నేను చెప్తా ఉంటే అదే అలవాటైంది, నీ బుక్స్ నువ్వు పెట్టేసుకున్నా అని చెప్పి. లేకపోతే స్నాక్స్ బాక్స్ వాడి చేతికి ఇచ్చి బ్యాగ్లో పెట్టేసుకోండి. వాడికి జస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే ఏదో కొత్త చేస్తున్నాం రోజు, మనం ఒకటే చేస్తామంటే ఆడుకోవడం లేకపోతే తినటం అదే ఉంటుంది కదా. సో అట్లా కాకుండా ఏదో కొత్తది ఎక్సైట్మెంట్ అనమాట. ఆ ఎక్సైట్మెంట్లో చేస్తూ ఉంటారు. దాన్నే మనం ఒక రైట్ వేలో లీడ్ చేయాలి. ఈ బిందు కూడా నేను జస్ట్ వాటర్ వేసి అక్కడ పెట్టి నేను పక్కకి వెళ్ళాను. ఈలోపు ట్రై చేసేస్తున్నాడు అనమాట తీసుకొచ్చి ఇచ్చేస్తానికి. అప్పుడే వాడి పార్సిల్ ఏదో వచ్చింది, అది కూడా వాడే తీసుకొచ్చేస్తానికి ట్రై చేస్తున్నాడు అనమాట లోపలికి. సో అవన్నీ వాళ్ళకి జస్ట్ ఒక ప్లే జోన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఆట అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే, నా వారేదో సెట్ చేస్తుంటే వాడు నేను లాగుతాను తాడని చెప్పి వాడే వచ్చి లాగుతున్నాడు అనమాట. అందులో కూడా వాడికి అర్థం కాకపోతే ఇలా కాదు అలాగా అని చెప్తే సో వాడు సెట్ అవుతున్నాడు. సో మీరు కూడా ఏమైనా చిన్నవి చేస్తుంటే ఎంకరేజ్ చేయండి. చేయొద్దు, నువ్వు కూర్చో, నీకు నేనే తీసుకొచ్చి తినిపిస్తాను, నేనే తీసుకొచ్చి తాగిపిస్తాను అంటే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. పెద్ద అయిన తర్వాత మారాలి అనుకుంటే మాత్రం మారరు. ఇప్పటి నుంచి వాళ్ళు చేస్తుంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. చేయకపోతే చిన్నవి చెప్తూ ఉండండి. అంతేగాని లేదు మా బాబు లేకపోతే మా పాప రాజకుమారి అని అనుకుంటే మాత్రం అలాగే ఉండిపోతారు. ఎవరికైనా నేర్పిస్తాం మంచిది. మీ అందరికీ అంటే ఒక చిన్న హెల్ప్ అవుతుంది. అంటే దీనివల్ల ఎవరైనా మార్చొచ్చు అనుకుంటే మారుస్తారేమో అని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే మనం కొంచెం చిన్న ఏజ్ దగ్గర నుంచి మనం ఆ ట్రైనింగ్ ఇస్తే ఇందులో కూడా బోల్డ్ మోటార్ స్కిల్స్ అయితే వాళ్ళకి డెవలప్ అవుతాయి. హ్యాండ్ మోటార్ స్కిల్స్, కోఆర్డినేషన్ అలాంటివన్నీ బిల్డ్ అవుతాయి. సో ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.